హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. సో ఈ రోజు వచ్చేసరికి డే 10 ఆఫ్ లాస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్. ఇది చాలా బెస్ట్ వ్లాగ్ అనుకోవచ్చు నాకు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు వచ్చేసరికి నేను 8కి అయితే వచ్చాను పైకి. ఇప్పుడైతే కొంచెం మంచు అనేది తగ్గింది, చూడండి ఇంకా ఉంది. నిన్న అయితే 6:30కి వచ్చాను అనమాట. అప్పుడు బాగా చలి అనిపించింది, అలాగే మంచు కూడా స్టార్ట్ అయిందనమాట. ఇంక ఈరోజు పనంతా కంప్లీట్ చేసుకొని పైకి అయితే వచ్చేసాను. ఇక ఇప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇక ఇప్పుడైతే ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. కింద అన్నీ రెడీగానే పెట్టేసి వచ్చాను. ఇంకా కిందకి వెళ్ళి వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి టిఫిన్ అయితే చేసేద్దాం. టిఫిన్ వచ్చేసరికి ఈరోజు ఏం లేదనమాట. సో నేను చేసేటప్పుడు ఏం తింటున్నాను ఏంటనేది మొత్తం చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోస్ చూస్తున్నారు మంచిగా, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు పుష్ వస్తుంది. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో మీరు చేసే హెల్ప్ ఏదైనా ఉంటే నాకు వీడియోని అయితే లైక్ చేసి చూడండి. సో గైస్, స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ రోజు అయితే డే 10కి అయితే మనం రీచ్ అయిపోయాం అనమాట. ఇది వచ్చేసరికి నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే నేను ఫస్ట్ డే నుంచి, అంటే నేను ఛాలెంజ్ చేసిన దగ్గర నుంచి నా మనసులో ఒకటే ఉండేది. స్టార్ట్ అయితే చేశాను, కంటిన్యూ చేయగలనా లేదా మధ్యలో ఆపుతానా, చాలా డౌట్స్ అయితే ఉండేవన్నమాట. అసలు స్టార్టింగ్లో అయితే నేను ఇంతకుముందు చాలాసార్లు అయితే ఈ ఎక్సర్సైజ్ డైట్ ప్లాన్స్ అన్నీ స్టార్ట్ చేశాను. కానీ ఒక 2-3 డేస్ అలా చేసేదాన్ని అనమాట. తర్వాత అయితే ఆ పెయిన్స్కి మళ్ళీ ఉదయాన్నే లేవటానికి బద్ధకమయ్యి చాలాసార్లు ఆపేశాను. కానీ ఈరోజు ఈ డే 10 నేను అనుకున్నట్టు పాటిస్తున్నాను. నా డైలీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాను. చాలా అయితే నాలో మార్పు వచ్చిందనమాట. చాలామంది డే 3 డే 5లోనే నాలాగే ఇంత ముందులాగా చాలామంది ఆపేస్తారు. కానీ ఈరోజు నేను డే 10లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే నాకు చిన్న విషయం కాదు. సో డే 10 అయితే, అంటే డే 1 రోజు అయితే గుర్తుంది నాకు బాగా. ఆ రోజు ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ పెయిన్, ఆ లేజినెస్, ఇది నాకు సెట్ అవుతుందనే డౌటు. కానీ రోజు రోజుకి నేను ట్రై చేశాను. పర్ఫెక్ట్గా కాకపోయినా, కంప్లీట్గా కాకపోయినా ట్రై మాత్రం చేశాను. అదే నాది పెద్ద విక్టరీ అని చెప్పచ్చు. ఈ బాడీని నేనైతే చాలా రోజులు ఇగ్నోర్ చేశాను. ఎందుకో తెలియదు కానీ శిశాంత్ను చూసుకోవటంలో కానీ లేదా బద్ధకం వల్ల కానీ దేనికోసమైనా సరే చాలా రోజులు, అంటే ఇన్ని రోజుల వరకు ఇగ్నోర్ అయితే చేశాను. సో ఇవాళ ఈ 20 మినిట్స్ లేదా 10 మినిట్స్ నేను నా కోసం, నా బాడీని మార్చుకోవడం కోసం ఇదైతే స్టార్ట్ చేశాను. ఇది నా సెల్ఫ్ లవ్ అనుకోవచ్చు. ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ స్వెట్ వస్తున్నప్పుడు, ఆ బ్రీత్ ఫాస్ట్ అవుతున్నప్పుడు, మజిల్స్ బర్న్ అవుతున్నప్పుడు, కానీ ఇది ఏంటంటే ఈ పెయిన్ అనేది పనిష్మెంట్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ సైన్ అని చెప్పేసి ఫీల్ అయ్యాను అనమాట. ప్రతి స్వెట్ డ్రాప్తో నా బాడీ క్లీన్ అవుతుంది, ప్రతి బ్రీత్తో నా మైండ్ కామ్ అవుతుందనే ఆ మోటివేషన్ అయితే పెంచుకున్నాను అనమాట. మిర్రర్లో చూసినప్పుడు అయితే ఇంకా చేంజ్ అయితే కనిపించకపోవచ్చు, ఆ స్కేల్ మీద నంబర్ అయితే మారకపోవచ్చు, కానీ నా మైండ్ సెట్ అయితే చాలా మారిపోయింది. ఒకే ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్తాను, నా కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. నేను ఇప్పుడు స్కిప్ చేయకపోవడం నా సెల్ఫ్ రెస్పెక్ట్ని అయితే చూపిస్తుంది అనమాట. రోజు చేయడం వల్ల డిసిప్లైన్ అయితే బిల్డ్ అవుతుంది. డిసిప్లైన్ వల్ల రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే తొందరగా వస్తుందని నేను చెప్పను. అంటే ఇది బెల్లీ ఫ్యాట్ అనేది మనకు ఒక్క రోజులో రాలేదు, చాలా ఇయర్స్ అయింది అది బిల్డ్ అవటానికి. అలాంటప్పుడు 10 డేస్లో ఎలా పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. కాకపోతే ఈ 10 డేస్లో నా మైండ్ సెట్ మారింది, నా డైలీ హ్యాబిట్స్ అనేవి మార్చుకున్నాను. అదే రియల్ ప్రోగ్రెస్ అని నమ్ముతున్నాను. ఇవాళ నేను ఆపినా కూడా ఎవరు నన్ను ఏమనరు, ఎవరు అడగరు. కంటిన్యూ చేస్తే నా ఫ్యూచర్స్ ఎలా అంటే నా ఫ్యూచర్స్ సెల్ఫ్ స్మైల్ అనేది నేను చూస్తానన్నమాట. ఎందుకంటే ఫస్ట్ రోజు ఎలా ఉన్నాను, నేను ఈ హ్యాబిట్స్ అన్నీ అలవాటు చేసుకున్న తర్వాత, రోజు ఈ ఎక్సర్సైజ్ డైట్ అన్నీ ఫాలో అయిన తర్వాత ఒక రోజు అయితే రిజల్ట్ కంపల్సరీ వస్తుంది. ఆ రోజు నన్ను నేను చూసుకొని నాకు నా ఫేస్లో వచ్చే స్మైల్ అది ప్రీషియస్ అనమాట. అదైతే చెప్పగలను. ఇది ఒక్క లైన్ అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. నేను ఇప్పుడు మనం ఎప్పుడైనా అనుకోవాలి, నేను స్ట్రాంగ్, నేను క్యాపబుల్, దీనికి నేను డిజర్వ్ చేస్తాను అనేది మాత్రం
ఒకటైతే గట్టిగా నమ్మండి, ఇది ఎన్ని రోజులు పట్టేది పక్కన పెడితే మనమైతే ఒక వేలో వెళ్తున్నప్పుడు ఆ డిసిప్లిన్ అనేది కన్ఫామ్గా మనం నేర్చుకుంటాము. మధ్యలో చాలా పెయిన్స్ ఉంటాయి, కానీ దానిని తట్టుకుంటేనే మనం అన్నీ సాధిస్తామనే నమ్మకం అయితే నాకుంది. ఈ 10 days జర్నీలో అయితే చాలా నేర్చుకున్నాను. చాలా ఎలా అంటే ఇది ఒక బ్యూటిఫుల్ స్టెప్ అని నేను అనుకుంటాను. ఈ 10 daysలో నాతో పాటు మీరు కూడా జర్నీ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు మన వీడియోస్ నేను చేసిన బ్లాగ్స్ అంతకుముందు అంత పుష్ అయ్యాయి కాదు, అంత రీచ్ వచ్చేది కాదనమాట. ఈ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో డే 1 నుంచి నాకు రిజల్ట్ అయితే కనపడింది. ఏదైనా సరే కష్టానికి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఎంత కష్టమైనా సరే వీడియోస్ తీస్తూ రోజు మార్నింగ్ లేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ ప్లాన్ చేస్తూ అవన్నీ వీడియోస్ చేస్తూ మీకు చూపిస్తూ కంపల్సరీగా ఆ కష్టానికి అనేది ఫలితం వస్తుందని నమ్ముతున్నాను నేను. నాకు రిజల్ట్ అయితే కొంచెం అయితే కావచ్చు, కానీ కనిపిస్తుంది నాకు. సో ఈరోజు వచ్చేసి నేను టిఫిన్లో వచ్చి వెజ్ సలాడ్ అయితే తినేసాను అనమాట. అదైతే కొంచెం తినేటప్పుడు అయితే కష్టంగా అనిపించింది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. కొంచెం లాస్ట్ పీస్ పెట్టుకున్నప్పుడైతే అమ్మయ్య అయిపోయింది అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. కానీ ఇంత కష్టంగా తినాలా అని అనిపించింది ఆ రోజు వెజ్జీస్ అయితే. అందుకని చెప్పేసి ఆ ఒక్కరోజు మాత్రమే టిఫిన్ కింద వెజ్జీస్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ తర్వాత అవైతే తినదలుచుకోలేదనమాట. ఓన్లీ సలాడ్ కింద అయితే తింటాను, కానీ మొత్తం టిఫిన్ కింద మొత్తం వెజ్జీస్ అయితే తినలేను. ఇక లంచ్కి వచ్చేసరికి 2 రోటీ దాల్ పాలకూర అయితే చేశానమాట. అది తినేసి మధ్యలో ఒక 1 hour అయితే స్లీప్ వేసేసి 5కి లేచిన తర్వాత బాదం అయితే తినేసాను. నైట్కి ఇది ఏంటది గోధుమ రవ్వ ఉప్మా అయితే తినేసాను. ఇక బయటకు వెళ్ళి కావాల్సిన సామాన్ అయితే తెచ్చుకున్నాం. హాయ్ గైస్, డే 10 అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు వచ్చేసరికి నేను తెలుసుకున్న విషయం మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, అమెరికన్ అంటే హార్ట్ అసోసియేషన్ అయితే ఒకటి డిక్లేర్ అయితే చేసిందంట. ఏంటి అనేదంటే, మనం ఇంట్లో పెట్స్ ఉండటం వల్ల అలాగే డాగ్స్ ఉండటం వల్ల మనకి హార్ట్ డిసీజ్ అనేవి తక్కువ వస్తాయంట, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయంట. సో ఇదైతే నేను ఈరోజు ఫ్యాక్ట్ అయితే చూశాను. దేనికి ఏంటి అంటే, ఆ పెట్స్ ఉండటం వల్ల వాటి వెనక పరిగెత్తూ ఉంటాము, వాటితో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎలా అంటే బయట ఎలా అయిపోయిందంటే, ఇంట్లో డాగ్స్కి ఇచ్చే విలువ బయట అంటే మనుషులకు కూడా ఇవ్వట్లేదు అనుకోండి, అదొక వేరే విషయం. అంత కేర్ అయితే తీసుకుంటున్నారు. డాగ్స్ లేని ఇల్లు అయితే ఉండట్లేదు ఈ మధ్య. సో మీ ఇంట్లో కూడా ఏదైనా పెట్, డాగ్ లేదా క్యాట్ ఇలా పెట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కామెంట్ చేయండి. సో ఎంతమందికి పెట్స్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇక డే 10 విషయానికి వస్తే సక్సెస్ఫుల్లీ నేను అనుకున్నదైతే చేశాను అనమాట. డే 10 వరకు నేనైతే చాలా కంట్రోల్గా అన్ని డైట్ అన్ని ఫాలో అయ్యాను. సో రిజల్ట్ విషయానికి వస్తే నాకైతే నా బాడీ అయితే అర్థమవుతుంది. సరే చూసే మీకు ఎలా ఉందో తెలీదు. సో ఎలా ఉంది ఏంటనేది ఒకటి కామెంట్ చేయండి. 10 daysలో ఎంత చేసినా ఫ్యాట్ లాస్ అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. వెంటనే రిజల్ట్స్ అయితే రావు. నేను 21 days పెట్టుకున్నది ఎందుకంటే అలవాటు అవ్వటం కోసం, హ్యాబిట్, ఈ పొద్దున్నే లేవటం, హెల్దీ డైట్ ఫాలో అవ్వటం, ఇవన్నీ అలవాటు కోసం అనమాట. 21 daysలోనే బెల్లీ ఫ్యాట్ అనేది మొత్తం కరిగిపోదు, అంటే రోజు రోజుకి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం ఇలానే కంటిన్యూగా ఒక 3 months అయితే కష్టపడితే బెల్లీ ఫ్యాట్ అనేది కరిగించవచ్చు. సో 21 days ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి, ఎలా అయినా సరే అలవాటుగా మార్చుకోవాలి అని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. కానీ రిజల్ట్స్ అయితే కన్ఫామ్గా తెలుస్తాయి, నాకైతే తెలుస్తున్నాయి. మీరు కూడా చేస్తూ ఉన్నట్టయితే అది అనేది మీకు తెలుస్తుంది అనమాట. అది రిజల్ట్ వస్తుందా లేదా అనేది మీకు చేసే వాళ్ళకి తెలుస్తుంది, చూసే వాళ్ళకి కాదు. సో మీరు కూడా తప్పకుండా, మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి. కానీ మనమైతే చాలా కాన్ఫిడెంట్గా ఫుడ్ని అయితే చాలా కష్టం అది ఎలాంటి కంట్రోల్ చేసుకోవటం, కానీ కంట్రోల్ చేసుకోవాలి. సో ఇక డే 11లో అయితే కలుసుకుందాం. ఎలా డే 11 ఇంకా కొత్తగా చేద్దామని అనుకుంటున్నాను. సో ఎలా చేయాలి ఏంటనేది ఐడియాస్ అయితే ఇవ్వండి నాకైతే పెద్ద ఐడియాస్ ఏం రావట్లేదు. మీకు ఏమన్నా తోస్తే నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో గైస్, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సే
స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ. సో మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియో కాదు, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ. గుడ్ నైట్ గైస్.